భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. కార్తీక పురాణము 4వ అధ్యాయము. దీపారాధన మహత్యం. జనక మహారాజు నదీ స్నానం మహిమ విన్న తరువాత వశిష్ఠుల వారిని చూసి, మహాత్మా, అమృతం వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పారవస్వత్వం కలుగుతోంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో నే ఏ వెల్పులను ఉద్దేశించి వ్రతం చేయాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించుమని ప్రార్థించుచున్నాడు. వశిష్ఠుల వారు అతని ప్రార్థన మన్నించి కార్తీక మహత్యాన్ని వివరించ ప్రారంభించారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ చరిత్రను వినుట వలన సకల కలుషాలు కరిగిపోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారంబమును కానీ, లింగాగ్రహమును కానీ ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు, అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు తెలితైలం, నువ్వుల నూనెతో కానీ, తుదకు విప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏది దొరకనప్పుడు ఆఖరికి ఆముదంలోనైనా దీపారాధన చేయవచ్చు. కేవలం పుణ్యం కొరకే కానీ, ఏదైనా ఫలాన్ని ఆశించ కానీ, ఆర్భాటం కోసం కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసిన దీపారాధన మహత్యం పొందగలుగుతారు. దీనికి చక్కటి ఇతిహాసం ఉంది, చెబుతాను విను. పూర్వకాలం పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ సంతానం లేకపోవటం వల్ల మనశ్శాంతి లేకపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవని, విశ్వాసం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు, దానాలు చేశాడు. చివరికి గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రాజు ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే సంకల్పంతో పైనల్పుడే మునీంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి, రాజా, నీవెందుకు తపస్సు చేస్తున్నావని అడిగాడు. రాజు సత్యవ్రతుడే పైనల్ప మహామునికి నమస్కరించి తన తప కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయగలవాడే, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులకు చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెడలిపోయాడు. మహారాజు ముని పలుకులు శిరస వహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో సదాశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన కావించాడు. ఆ మహిమ వల్ల పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయమయ్యింది. రాజు ఆనందానికి అవధులు లేవు.
ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్ర మర్యాదలు రత్నభూషణాదులను సమర్పించి సంతృష్టిపరిచాడు. వారి సంతృప్తిపరిచాడు. వారి అనుమతితో తన బిడ్డకు శత్రుజిత్తని నామకరణం చేయించాడు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ రూప లావణ్యాలు గల సూర్యుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో వారంగాన లోనుడయ్యాడు. గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు. జాతి సంకారాన్ని ప్రోత్సహించేవాడయ్యాడు. ఆ పురంలో ఒక బ్రాహ్మణుడు భార్య ఉంది. తుమ్మిద వలె నల్లని ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖంతో, చేపకన్నుల వంటి కన్నులతో, చిగురాకు వంటి పెదవులతో, చిలక పలుకుల వంటి పలుకులతో, లేత చిగురుల వంటి పాదాలతో, మిక్కిలి సౌందర్యంతో రతీదేవిలా చూపుల దృష్టిని ఆకర్షించే ఆమె ఒకరోజు రాజకుమారిని కంటపడింది. ఆమె రూప సౌందర్యానికి ముక్తుడయ్యాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పారు. ఆమె కూడా రాజకుమారిని అందచందాలకు ఆశ్చర్యపోయింది. అతని కోరిక కాదనలేకపోయింది. ఇరువురు ఒక సంకేత స్థలాన్ని ఏర్పరచుకున్నారు. అద్విజకాంత రాత్రి వేళ తన భర్త నిద్రించిన తర్వాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రునితో ఆనందంగా గడిపి భర్త మేలుకొనక ముందే ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఆ అభిసారిక విషయం నలుగురికి తెలిసింది. ఆమె ప్రవర్తన భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గమనించగలిగాడు. ఏ విధంగానైనా ఆమెను యమపురికి పంపించటయే సరియైన మార్గమని నిశ్చయానికి వచ్చాడు. సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. భర్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అద్విజకాంత శివాలయంలో దీపారాధన చెయ్యాలని వెళ్ళింది. అదే సమయానికి రాజకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి. కామానికి నియమం ఉండదు. వాళ్ళిద్దరూ ఆ గుడిలోనే తమ కోరిక తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర కొంగు చీల్చి ఒత్తి చేసి ఆముదం పోసి సదాశివునికి దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి జారుకుంది. రాజకుమారుడు తన కోసం దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసింది. అనుమానంతో అవమానంతోనూ కృంగిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారు గమనించి నిద్ర ముంచుకొస్తున్నా నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లు రూఢి చేసుకుని రహస్యముగా శివాలయంలో చేరుకుంది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో సరసాల ఆడుతూ పాడుతూ ఆనందాల్లో మునిగిపోయింది. ఆమె వెన్నంటి వచ్చిన భర్త మెల్లగా తలుపులు బిగించి కత్తితో భార్యను పొడిచి తరువాత రాజకుమారుని హత్య చేశాడు. రాజకుమారుడు చనిపోయే ముందు కోపంతో ఆ బ్రాహ్మణ్ణి చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకే మారు కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుపోవడానికి యమలోకం నుండి యమభటులు పాసాయుధాలు పట్టుకొని వచ్చారు. శివలోకం నుండి శివకింకరులు కూడా వచ్చారు. శివదూతలు రాజకుమారుడిని బ్రాహ్మణుడిని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భీకాకారులై యమభటులు బ్రాహ్మణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకమునకు ఈడ్చుకుని పోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటులను చూసి, ఓ యమ దూతల్లారా, ఏమి ఆగడం, మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు. వాళ్ళు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడునైన నన్ను మీరు తీసుకుని పోయేంత పాపం ఏమి చేశాను? మంచివాళ్లకు శిక్ష, చెడ్డవాళ్లకు మహాగౌరవం కలుగుగట కారణం ఏమిటి? అర్థం కావటం లేదు అన్నాడు. యమదూతలు చిరునవ్వులు నవ్వుకుంటూ, ఆ బ్రాహ్మణ జీవితం బ్రాహ్మణోత్తమ
నీ ఇల్లాలు దురాచార పారాయణ అయినప్పటికీ, మోసం కలది అయినప్పటికీ తన చీర కొంగుతో వత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు పరాదారాభిలాష చిత్తముతో కూడిన వాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. కార్తీక తైల ప్రభావం వల్ల వాళ్ళిద్దరి యొక్క పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం అజ్ఞానంతోనైనా దీపారాధన చేసిన వాడు యోగీంద్రుడవుతాడు అన్నారు. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి సంభాషణ విని జాలిపడి కార్తీక సోమవారం నాడు తన పెట్టిన దీప పాత్రపు ప్రభావం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. దానివల్ల ఆ బ్రాహ్మణుడు యమపాసం నుంచి తప్పించుకొని దివ్య విమానారూఢుడై కైలాసానికి చేరుకున్నాడు. అందువల్ల కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. ఆ విధంగా చేయని వారు రౌరవమనే నరకం పొందుతారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలు ఉంచి ఆరాధన చేసేవారికి దివ్య జ్ఞానం కలుగుతుంది. తన్మూలంగా పునర్జన్మరహితమైన పరమ పదం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకు దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అందువల్ల రాజేంద్ర, నీవును కార్తీక మాసంలో ఈశ్వరాలయానికి దీనికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపాలు హరించటయే కాక ముక్తి కూడా కలుగుతుందని వశిష్ఠుల వారు జనక మహారాజునికి వివరించారు. ఇది శ్రీ స్కంద పురాణాంకిత కార్తీక మహత్య మందలి 4వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధనకి అంత మహత్యం ఉంది. హరహర మహాదేవ శంభో శంకర 4వ అధ్యాయం సంపూర్ణం. ఆగండి, వెళ్ళిపోకండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ సింబల్ ప్రెస్ చేసి అప్పుడు వెళ్ళండి.